మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, మనీలో ఛాలెంజెస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనీ ఖర్చు అయిపోతుంది, నా నుంచి వెళ్ళిపోతుంది అన్న ప్రతి ఒక్కళ్ళు, మనీ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు అన్న ప్రతి ఒక్కరూ ఈ మెడిటేషన్లో నేను చెప్పే 2 మ్యాజికల్ మిస్టికల్ సెంటెన్సెస్ ద్వారా మీ రియాలిటీని, అంటే ఈ 3D రియాలిటీలోంచి 4th డైమెన్షన్ మిరకల్ డైమెన్షన్కి మీరు వెళ్ళగలుగుతారు. సో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఇది మీ సొంతం కావాలి అంటే మనీ మిమ్మల్ని చేయాలి అంటే మీరు దానికోసం వెళ్ళడం కాదు, అది మిమ్మల్ని చేసుకుంటూ రావాలి అంటే ఈ బ్యూటిఫుల్ మెడిటేషన్లో మీ అందరూ జాగ్రత్తగా నేను ఏం చెప్తున్నానో వింటూ, నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ని 2 సెంటెన్సెస్ని ప్రతిరోజు మిర్రర్ ముందు చాంట్ చేసి త్రూఅవుట్ ద డే చాంట్ చేస్తే చాలు. అమేజింగ్ 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 4D 5D రియాలిటీని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, క్లోజ్ యువర్ ఐస్, లిసన్. నేనేం చెప్తున్నాను జాగ్రత్తగా, ఇది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇంప్రింట్ అయితే మీ రియాలిటీ మారుతుంది. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, మీరు జస్ట్ ఈ 3D రియాలిటీలో చూస్తే మ్యాటర్ బాడీ కాదు, మీరు యు ఆర్ ద సోల్. ఏదైతే సూక్ష్మ శరీరం, ఏదైతే విట్నెస్ కాన్షియస్నెస్ చూడగలుగుతుంది, అది మీరు. ఈ 3D రియాలిటీ అంటే మీ ఓరా, మీ బయో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏ థాట్స్, ఏ ఆలోచనలు, ఏ ఎమోషన్స్, ఏ మెమరీస్, ఈవెంట్స్ అరౌండ్ డబ్బులుని తెచ్చుకున్నారో, ఎక్స్పీరియన్స్ చేశారో ఇప్పటి వరకు, అవే స్టక్ ఎనర్జీ, మీ యాన్సిస్టర్స్ నుంచి వస్తున్న ఎనర్జీని విట్నెస్ చేస్తున్నారు, చూస్తున్నారు. యు ఆర్ ద సోల్. ఈ రియాలిటీ మీది కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ రియాలిటీని గ్రౌండ్ చేసేయండి, భూమాతకిచ్చేయండి. మీ థాట్, మీ ఎమోషన్ అరౌండ్ మనీ, భయం, బాధ, వరి రాదేమో అని యాంగ్జైటీ, ఏది రిఫ్లెక్ట్ అయినా, ఏది మీరు చూడగలిగినా, కాన్షియస్లీ చూడగలిగిన దాన్ని భూమాతకిచ్చేయండి. మీకు నచ్చని ఎమోషన్స్ని మీ భూమాతకిచ్చేయండి. అలాగే మీ సెంటర్ ఆఫ్ ద హెడ్లో మీరు అక్కడ కూర్చొని మీ యూనివర్స్ లార్జ్ ఫీల్డ్ నుంచి మీకు ఏం కావాలో దాన్ని అట్రాక్ట్ చేయండి. సో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, యు ఆర్ ద సోల్. మీరు జస్ట్ ఈ 3D రియాలిటీ కాదు, యు ఆర్ ద అవేర్నెస్. విట్నెస్ చేస్తున్నారు మీ ఇన్నర్ చైల్డ్ తెచ్చుకున్న భయాలని, బాధలని, టెన్షన్స్ని, లిమిటింగ్ బిలీఫ్స్ని మనీలో తెచ్చుకున్నారు. నాకు మనీ కావాలి అని అడిగిన ప్రతిసారి ల్యాక్, నా దగ్గర డబ్బులు లేవు అనే వైబ్రేషన్ని, ఫ్రీక్వెన్సీని, అవే థాట్స్ని మీరు ఈ బయో ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రిఫ్లెక్ట్ చేస్తున్నారు, బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు. మీ థాట్,
మీ ఆలోచన మీ తలలోంచి, మీ ఎమోషన్ మీ బాడీలోంచి, స్కిన్లోంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లోకి వెళ్తుంది. లార్జర్ ఫీల్డ్లో మీరు ఏది ఇచ్చారో అదే వచ్చి మీ దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది. మ్యాగ్నెట్, అయస్కాంతం లాగా. నా దగ్గర డబ్బులు లేవు అనగానే డబ్బులు లేవు అనే ఈవెంట్, సిచ్యువేషన్ మీ దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, యూనివర్స్కి అర్థమయ్యేది లాంగ్వేజ్ కాదు. మీ బయో ఫీల్డ్లో మీ చుట్టూతో ఉన్న బబుల్ ఏదైతే ఫ్రీక్వెన్సీని వైబ్రేట్ చేస్తుందో, బ్రాడ్కాస్ట్ చేస్తుందో అదే మీకు వచ్చి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, సో మీ ప్రతి బాధ, భయం అబ్జర్వ్ చేయండి. మీ లోపల ఏం జరుగుతుందో, మీ బాడీ ఏ ఎమోషన్ని ఫీల్ అవుతుందో జస్ట్ నోటీస్ చేయండి. నోటీస్ చేసి డబ్బుల్లో ఏ భయాలు వస్తున్నాయో, బాధలు వస్తున్నాయో మీవి కాదు, భూమాతకి ఇచ్చేయండి. సెంటర్ ఆఫ్ ద హెడ్లో ఉండి మీరు ప్రతిరోజు మిర్రర్లో ఈ బ్యూటిఫుల్ 2 సెంటెన్సెస్ని చాంట్ చేయండి. మీరెవరో లెట్ గో ఓల్డ్ ప్యాటర్న్స్ని తీసివేసిన తర్వాత జాగ్రత్తగా వినండి. మీ ఓల్డ్ ప్యాటర్న్స్ ఏదైతే ఉన్నాయో, థాట్స్, ఎమోషన్స్ని 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ యాన్సిస్టర్స్ మీకు ఇచ్చారు వీటిని లెట్ గో చెయ్యమని. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఈ 2 సెంటెన్సెస్ మీ భూమాతకి గ్రౌండ్ అయిన తర్వాత మీరు సెంటర్ ఆఫ్ ద హెడ్లో మీ అవేర్నెస్ని తీసుకువెళ్ళిన తర్వాత జస్ట్ మిర్రర్ ముందు నుంచొని ఒక 11 టైమ్స్ చాంట్ చేయండి. ఈ 4 వర్డ్స్, ఫస్ట్ 4 వర్డ్స్ని. ఆ తర్వాత డే అంతా కంటిన్యూ చేయండి. 11 టైమ్స్ మిర్రర్ ముందు నుంచుని ఇప్పుడు కళ్ళు మూసుకొని చాంట్ చేయండి. మీ ఎదురుగా మిర్రర్ తీసుకొని చాంట్ చేయండి. మనీ ఫాలోస్ మై వాయిస్. మనీ నా వాయిస్ని ఫాలో అవుతుంది. మనీ ఫాలోస్ మై వాయిస్. 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 మనీ నా వాయిస్ని ఫాలో అవుతుంది. మనీ నా వాయిస్ని ఫాలో అవుతుంది. మనీ నా వాయిస్ని, నా మాటల్ని ఫాలో అవుతుంది. మనీ 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 నా మాటల్ని ఫాలో అవుతుంది అని మీరు చెప్పగానే మీ బాడీలో వచ్చే వైబ్రేషన్ని జస్ట్ నోటీస్ చేయండి. ఎంత కమాండ్, అథెంటిక్ సౌండ్. మీరే సోల్. మీ వాయిస్లో ఈ కమాండ్ వస్తే కానీ మనీ ఈజ్ యువర్ బర్త్ రైట్. సోల్ డిఎన్ఏ మనీ అనేది బర్త్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్. సో మనీ నా మాటల్ని ఫాలో అవుతుంది అని ఈ అద్భుతమైన సెంటెన్స్
మీరు చాంట్ చేయాలి. ఇలా చేసి రోజంతా మీ మాటల్ని అబ్జర్వ్ చేయండి. ఏం మాట్లాడుతున్నారో, మనీ గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఈరోజంతా నోట్ చేయండి. మాట్లాడుతున్నప్పుడు ఏ మాటలు వస్తున్నాయో నోటీస్ చేసి మీ మనీ వాటిని ఫాలో అవుతుంది అని 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. దిస్ ఈస్ అన్ అమేజింగ్ ఎక్సర్సైజ్. మీ అవేర్నెస్ని పెంచుకునే ఎక్సర్సైజ్, మీ కాన్షియస్నెస్ అంటే మీ డివైన్ పవర్ని 4th డైమెన్షన్కి వెళ్ళే ఎక్సర్సైజ్. ఈరోజంతా నెక్స్ట్ 7 days మనీ నా వాయిస్ని ఫాలో అవుతుంది. ఇన్ కేస్ మీరు నా దగ్గర డబ్బులు లేవు అనగానే మీ మనీ మీ నుంచి దూరం అవుతుంది. నాకు అసలు ఎప్పుడు డబ్బులు రావట్లేదు, వస్తాయో రాదో అనగానే మీ మనీ రాదు. వస్తాయో రావు డౌట్ అలాగే ఫాలో అవుతుంది. డౌట్లోనే ఫాలో చేస్తుంది మనీ కూడా. ఇప్పుడు వచ్చిన మనీ పోతాయేమో. ఎస్, మీరు చెప్పింది 100% నిజం. మనీ మీ మాటల్ని ఫాలో అవుతుంది, సౌండ్ని ఫాలో అవుతుంది, మీ ఫ్రీక్వెన్సీని ఫాలో అవుతుంది. మీ బయోఫీల్డే సౌండ్. ఆ బయోఫీల్డ్లో ప్రతి మాట రికార్డ్ అవుతుంది. దట్ ఈస్ ద సౌండ్. ఆ సౌండ్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ. డబ్బులు బయట నుంచి రావు మై డియర్ ఫ్రెండ్స్. మీరే డబ్బుల్ని ఆపేస్తే మీ థాట్స్, మీ ఎమోషన్స్, మీ మాటలు, డబ్బు మీ మాటల్ని ఆల్వేస్ ఫాలో అవుతుంది. జస్ట్ చెక్ యువర్ వర్డ్స్. ఏం మాట్లాడుతున్నారో. మనీ మీరు మిమ్మల్ని చేయాలి అంటే ఈ ఒక్క ఎక్సర్సైజ్